హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు తీసిన వ్లాగు. ఆ రోజు ఉదయాన్నే లేచి కుళాయి అయితే వస్తుంది. గొట్టం పెట్టేసి ఫస్ట్ డ్రమ్ముల్లోకి పెట్టేసి తర్వాత బిందెల్లోకి అది కూడా పెట్టేసి వాకులు అయితే తుడుస్తున్నాను. వేపకులు రాలడం చాలా వరకు తగ్గిపోయాయి. పండాకులన్నీ కూడా రాలిపోయి కొత్త ఆకులు చిగిరించేసి వేప పువ్వు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. ఉగాది వచ్చేస్తుంది కదా, ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ వేప పువ్వు రాలుతూ ఉంటుంది. ఆకులు అయితే ఈవినింగ్ టైంలో తుడుస్తుంటే మార్నింగ్కి 1-2 అలా ఉంటున్నాయి అంతే. ఇంకా వాకులంతా నీట్గా తుడిచేసుకున్న తర్వాత గదిలోవి కూడా తుడిచేసి బకెట్స్ అన్ని కూడా బాగా గార పట్టేసాయి. బకెట్స్ ఇలా ఉంటే వాటర్ పట్టబుద్దైదు, వాటిలో వాటర్ యూజ్ చేయడానికి కూడా చిరాకుగా అనిపిస్తుంది. బకెట్స్ ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసి వాటర్ పట్టినా కానీ ఇలా గార పట్టేస్తున్నాయి. కానీ చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. కొంచెం హార్పిక్ వేసేసి బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేసేస్తే మళ్ళీ కొత్త బకెట్స్ లాగా అయిపోతాయి. ఇలా అన్ని బకెట్స్ మగ్గులు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఒక చోట పెట్టేసుకొని ఈరోజు ఇల్లంతా కూడా ఒకసారి దులిపేసి తడిబట్టలు అవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను తడిబట్టలు పెట్టుకునేటప్పుడు దుప్పట్లు కర్టెన్స్ ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి వాటిని ఆరబెట్టేస్తాను ఉదయాన్నే. అవి నేను దులుపుళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కర్టెన్స్ పెట్టేసుకోవడానికి వీలుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఫస్ట్ వేడి నీటిలో దుప్పట్లు అవి కూడా నానబెట్టేస్తున్నాను. వేడి నీటిలో నానబెడితే మురికి చాలా తొందరగా వదిలిపోతుంది. 1 బై 1 అన్నీ కూడా సర్ఫ్లో పెట్టేసుకొని ఒక బకెట్లో అయితే పెట్టేసి సైడ్కి పెట్టేశాను. కొంచెం నానిన తర్వాత ఉతుకుదాము. ఫస్ట్ హాట్ వాటర్ తాగేసాము అంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. టిఫిన్ కొంచెం లేట్ అయినా ఆకలి అనిపించదు కదా అని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. రోజు హాట్ వాటర్తో పాటు కొంచెం వాము జీలకర్ర సోంపు 3 డ్రై రోస్ట్ చేసి పొడిని పెట్టుకుంటాను. దీన్ని డైలీ తాగితే వెయిట్ లాస్ అవ్వడానికి, పొట్ట తగ్గడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అవేమీ ఉండవు. హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. కానీ డైలీ ఎందుకో మర్చిపోయి నార్మల్గా హాట్ వాటరే తాగేస్తాను. ఈరోజు గుర్తుపెట్టుకుని ఒక అర స్పూన్ అది ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసేసుకొని తాగేసాను. హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవిసె గింజలతో జెల్ ప్రిపేర్ చేసుకొని అందులో పెరుగు కొంచెం నిమ్మరసం కలిపి పెట్టుకుంటుంటే డాండ్రఫ్ తగ్గి, కుంకుడికాయ రసంతో తల అంటుకుంటే కొంచెం రఫ్గా అయిపోతుంది. దానివల్ల ఇది పెట్టుకుంటుంటే కండిషనర్ లాగా జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. షాంపూ మొత్తానికి మానేసాను కానీ ఓన్లీ కుంకుడికాయ వేసి తలస్నానం చేసినా కానీ జుట్టు నార్మల్గానే ఊరిపోతుంది. తలస్నానం చేసినప్పుడు ఇలా ఏదైనా ప్యాక్ పెట్టుకుని చేస్తుంటే కొంచెం అన్న ఒడ్డం తగ్గుతుంది. అందుకని ఈ ఫ్లాట్ షీట్ జెల్ అయితే చిక్కు పడ్డం గట్ట ఉండదు. హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక స్పూన్ అవిసె గింజలకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే జెల్ బాగా వస్తుంది. వేడిగా ఉన్నప్పుడే వడకట్టేసుకోవాలి. చల్లారిపోతే విత్తనాలకి అంటుకుపోయి మళ్ళీ జెల్ రాదు. ఇంకా వేడిగా ఉన్నప్పుడు వడకట్టేసుకొని చల్లారిన తర్వాత పెరుగు కొంచెం నిమ్మరసం మిక్స్ చేసేసుకొని హెయిర్ చిక్కు లేకుండా దువ్వేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకొని 1 అవర్ తర్వాత తలస్నానం అయితే చేసేస్తున్నాను. హెయిర్కి అయితే అప్లై చేసేసుకున్నాను. ఇంకా తర్వాత బయట వాకళ్ళు అవి కూడా కడిగేద్దాము, కుళాయి వస్తుంది కదా అని చెప్పేసి బయట వాకళ్ళు అవి కూడా కడిగేసి ముగ్గు వేసేసుకొని దుప్పట్లు అవి కూడా ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను. ఈరోజు మా డాబా అంత బట్టలతో కలకలలాడిపోతుంది. ఎండ బాగానే కాస్తుంది. ఇవన్నీ కూడా మధ్యాహ్నానికి మొత్తం ఆరిపోతాయి. అప్పుడు మళ్ళీ మడతలు పెట్టేసుకుని అక్కడ సర్దేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కింద దోశల పిండి ఇడ్లీ పిండి అది ఏమీ లేదు. అందుకని చెప్పేసి గోధుమ పిండితో దోశలు అయితే వేస్తున్నాను. ఇవి ఒకప్పుడు ఎంత బాగా వేద్దామని చెప్పినా కానీ అసలు బాగా వచ్చేవి కాదు. ఒక 2-3 టైమ్స్ నుంచి బాగానే వస్తున్నాయి. గోధుమ పిండికి కొంచెం బియ్యం పిండి వేస్తుంటే చాలా బాగా వస్తున్నాయి. ఇందులోకి కొంచెం మంది అయితే బెల్లం మిక్స్ చేసి పంచదార మిక్స్ చేసి అది కూడా వేసుకుంటారు. స్వీట్గా ఉంటే గోధుమ పిండి అట్లు బాగుంటాయి కదా అని చెప్పేసి నేనైతే పిండిలో పంచదార బెల్లం అది ఏమీ కలపను కానీ నార్మల్గా వేసేసి అట్టు తినేటప్పుడు కొంచెం పంచదార వేసుకొని తింటాను. గోధుమ పిండి అట్టు పంచదారతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మా వారికి టిఫిన్ పెట్టేసి ఆయనకి టీ కూడా పెట్టేసి ఇచ్చేసి ఆయన వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు పూజా మందిరం అంతా కూడా డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వెండి విగ్రహాలు అవి కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ బొట్లు అవి పెట్టి బియ్యం అది కూడా మార్చి అన్నీ సర్దుకుందాం అనుకుంటున్నాను. మంత్లీ వన్స్ ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను.
వారం వారం కామాక్షి దీపాన్ని క్లీన్ చేసినప్పుడు ఫొటోస్ అవి తీసి బొట్లు అవి పెట్టాను, కానీ ఒకసారి తుడిచేసి పెడతాను దుమ్మది పట్టకుండా. ఎప్పుడు పూజా మందిరం నీట్గా ఉండడానికి చూసుకుంటాను. పసుపు కుంకుమది కూడా పడిపోయి గత్తరగా ఉంటే పూజ చేసుకోవడానికి కూడా అంత ప్రశాంతంగా అనిపించదు. ఎంత నీట్గా మనం క్లీన్ చేసి దులిపినా కానీ బూజు మాత్రం ఎలా పడుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఇల్లు మనం ఎంత నీట్గా చేసి పెట్టుకుందాం అనేసరికి ఒక 2 రోజులకి మళ్ళీ ఏదో ఒక మూల బూజు కనపడతానే ఉంటుంది. అలాగే పూజా మందిరంలో రోజు ఎప్పుడు తుడుస్తాను. ఆ రోజు క్లీన్ చేసేటప్పుడు కూడా ఒక సైడ్ అంతా కూడా బూజు పట్టేసినట్టుంది. అది మొత్తం నీట్గా తుడిచేసి మళ్ళీ జాకెట్ ముక్క అది కూడా దులిపేసి అదే వేసేసాను. ఇంకా తర్వాత ఫొటోస్ అవి కూడా నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకొని గంధం కుంకుమ బట్టలు అవి పెట్టేసుకొని ఈశాన్యం మూల రాగి చెంబుని కూడా నీట్గా క్లీన్ చేసేసి స్వస్టిక్ వేసి పువ్వులతో అలంకరించి పెట్టేసుకున్నాను. దేవుడి పటాలకి పువ్వులు అవి కూడా సర్దేసుకుని దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా అప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. 4 రోజుల నుంచి ఇంట్లో పూజ చేసుకోక ఏదోలా అనిపించేసింది. ఉదయం టైంలో ఏ పని చేసినా కానీ ఒక అరగంట దేవుడి దగ్గరికి టైం కేటాయించి పూజ చేసుకుంటేనే ఆ రోజంతా బాగా గడిచినట్టుంటుంది నాకైతే. ఇంట్లో పూజ చేసుకోలేని రోజైతే పనులన్నీ చేసేసినా కానీ ఏదో ఒక పని చేయలేదు అన్న వెలితి ఉంటుంది నాకు. పూజా మందిరం క్లీన్ చేసిన రోజు గురువారం, ఇంకా మరుసటి రోజు శుక్రవారం కదా, దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి మొత్తం అన్నీ కూడా వాడేయకుండా ఒక దీపకుందిలో దీపం వెలిగించేసుకొని మిగతాయి రేపటికి యూజ్ చేసుకుందాం కదా అని చెప్పి అవన్నీ ఒక సైడ్కి పెట్టేసుకొని ఒక దీపకుందిలో 3 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పనంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. వంట చాలా లేట్గా మొదలుపెట్టాను. ఎప్పుడు కూడా కర్రీ వండిన తర్వాత లేట్గా రైస్ వండుతాను. రైస్ వండేద్దాము కూరకి కట్ చేసుకునే లోపు అని చెప్పేసి రైస్ కడిగి పెట్టేసి ఆ రోజు పాలకూర ఉల్లికారం అయితే వండుతున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం ధనియాలు, జీలకర్ర, అలానే కూరకి ఎంత కారం అయితే వేసుకుంటామో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముద్దను కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు పాలకూరని కట్ చేసేసుకొని 2-3 టైమ్స్ నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా తర్వాత ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది. పాలకూర వేసేసుకొని మగ్గించేసుకోవడమే. పాలకూర వేసినప్పుడేమో ఇంత ఎక్కువగా కనిపిస్తుంది, మగ్గిపోయిన తర్వాత కొంచెమే అయిపోతుంది. పాలకూర తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా వండి పెట్టారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకున్నా కూడా కూర ఇంకా బాగుంటుంది. వాటర్ అది ఏం వేయకుండా పాలకూరలో ఉన్న వాటర్తోనే మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇది బాగా ఫ్రై అయ్యి మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కాంబినేషన్గా కొంచెం పప్పుచారు ఏదైనా పెడదాము, ఫ్రై లాగా ఉంటుంది కదా. ఇంకా సాయంకాలం కూడా వేరే సెపరేట్గా కర్రీ వండక్కర్లేదు కదా అని చెప్పేసి చిన్న ఆనపకాయ ముక్క అయితే ఉంది. కందిపప్పు కొంచెం వేసేసి కుక్కర్లో విజిల్ పెట్టేసి బాగా మెదిపేసి ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి పప్పుచారులాగా అయితే పెట్టేశాను. అది మరుగుతుంది. కూర కూడా వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఒక గిన్నెలోకి తీసేసుకోవచ్చు. వంట అవ్వలేదని కంగారు పడ్డాను, కానీ మా వారు వచ్చేసరికి కరెక్ట్గా వంట అయితే అయిపోయింది. పప్పుచారు, పాలకూర, ఉల్లికారం బెస్ట్ కాంబినేషన్. వేడివేడిగా అన్నం వడ్డించేసుకొని తినేయడమే. మా వారికి భోజనం పెట్టేసి నేను కూడా పెట్టేసుకొని తినేస్తున్నాను. ఈరోజు చాలా పని అయితే ఉంది. లంచ్ చేసేసిన వెంటనే దులుపులు అయితే స్టార్ట్ చేయాలి. గదిలో ఒక్కొక్క గది దులిపేసుకొని తడిబట్టలు పెట్టుకునేసరికి సాయంకాలం అయిపోతుంది. ఫస్ట్ దేవుడి గది దులిపేసి తడిబట్ట పెట్టేసుకుందాం కదా అని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ అది కూడా అద్దం అది నీట్గా తుడిచేసుకొని అక్కడ పేపర్స్ అవి కూడా మార్చేసుకుంటున్నాను. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, శుభలేఖలు వచ్చాయి. వాటిని ఇంకెలాగో పెళ్ళిళ్ళు అయిపోయాక పాడేస్తాం కదా, వాటిని పాడేయకుండా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పేపర్స్కి బదులుగా అవి వేసేసాను. ఇంకా సాంబ్రాణి కూడా తెప్పించాను. సాంబ్రాణి గుగ్గిలం కలిపి నేను ఇళ్ళంతా కూడా ధూపం వేస్తాను. రెండింటిని కూడా నూరేసి పౌడర్ డబ్బా అయితే అయిపోయింది. అందులో వేసేసుకుంటే మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఆ పౌడర్ డబ్బాలో అయితే వేసేసాను. ఇంకా తర్వాత కిటికీలు, డోర్స్ అవి కూడా దుమ్ము ఏమైనా ఉన్నాయని చెప్పి బ్రష్ పెట్టి నీట్గా తుడిచేసుకొని
మళ్ళీ క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకుంటాను. అన్ని డోర్స్ కిటికీలు క్లీన్ చేసుకున్న తర్వాత గదుల్లో బూజులు అవి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చీపురు పెట్టి ఒకసారి నీట్గా తీసేసి గదులు నీట్గా తుడిచేసుకొని వంటగదిలో గ్యాస్ అలానే గ్యాస్ వల్ల వెనకాల టైల్స్ అవన్నీ కూడా సబ్బు పెట్టి నీట్గా తడిగుడ్డు పెట్టి ఫస్ట్ తుడుచుకొని తర్వాత మళ్ళీ పొడిగుడ్డు పెట్టి తుడుచుకుంటాను. ఇంకా వంటగదిలో కింద కబోర్డ్స్లో పేపర్స్ అవి కూడా మార్చాను, కానీ ఒకసారి గిన్నెలు అవన్నీ కూడా తీసేసి నీట్గా తుడిచేసి మళ్ళీ పెట్టేసుకుంటాను. గదులు రెండు నీట్గా చక్క పెట్టుకుని తుడుచుకుని వంటగది మొత్తం చక్కబాటు అయితే అయ్యింది. హాల్లో కూడా ఏమైనా బూజులు ఉన్నాయని చెప్పేసి ఒకసారి అలా చీపురు ఆడించేసుకొని హాల్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. లంచ్ చేసేసిన తర్వాత మొదలు పెడితే ఈవినింగ్ 3:30 అలా అయ్యింది ఆ పని కంప్లీట్ అయ్యేసరికి. తడిబట్టలు పెట్టేసుకుంటే ఇంకా లోపల పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బయట వాకళ్ళు అవి కూడా తుడుచుకొని మార్నింగ్ నుంచి గిన్నెలు అవి కూడా క్లీన్ చేయలేదు, అవన్నీ క్లీన్ చేసి బట్టలు అవి కూడా మడత పెట్టేసుకొని మళ్ళీ బెడ్ మీద వేరే బెడ్షీట్ వేసుకొని ఇంకా ఆ పనులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈలోపు మా వారికి టీ పెట్టేసి ఆయనకి టీ వడకట్టేసి ఇచ్చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ రోజు నాకు పని అయితే చేసినట్టు కూడా అనిపించలేదు. నేను అనుకున్న టైంకి కరెక్ట్గా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంతసేపు కూడా రెస్ట్ అది తీసుకోకుండా లైన్గా పనులు అయితే చేసేసుకున్నాను. అందుకే 5 అయ్యేటప్పటికి మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లంతా కూడా నీట్గా అందంగా కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నేను పడిన శ్రమకి తగిన ప్రతిఫలం అయితే నాకు కనిపించింది. ఇంక పని అంతా అయిపోయిన తర్వాత మా వారు మిషన్ దగ్గర నుంచి రద్దు ముక్కలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చారు. గలేబీల్లోకి అవి కుక్కేసి ఇప్పుడు సుది దారం పెట్టి అయితే కుట్టేస్తున్నాను. వీటిని తలగాళ్ళ కింద అయితే వేసుకోవచ్చు. ఈ వ్లాగ్ని ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోలో ఉంది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.